హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను వెంకీ. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. ఈ ఛానల్లో మనము వ్యాలిడ్ పాయింట్స్, అది ఫ్యాక్ట్స్ అయినా కావచ్చు, మిస్టరీస్ అయినా కావచ్చు, సినిమా అయినా కావచ్చు, దేని గురించి అయినా ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ తీసుకొని మాట్లాడదాము. అండ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరమే లేదు, ఓన్లీ పాజిటివిటీ మాత్రమే స్ప్రెడ్ చేస్తా. అయితే ఈ వీడియోలో మనము విష్ణు గారి కన్నప్ప సినిమా రిలీజ్కి ఉంది కదా, ఆ సినిమాకి సంబంధించి ఒక పాట రిలీజ్ అయింది. అదే శివ శివ శంకర సాంబ శివ శంకర. ఆ పాటకు సంబంధించి ఒక పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక షార్ట్, ఒక సీన్ అనుకోవచ్చు, షార్ట్ అనుకోవచ్చు. దానికి సంబంధించి ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడుకుందాం. అది వాలిడా కాదా అనేది మీరు కామెంట్ ద్వారా చెప్పుర్రి. అయితే నేను చెప్పాల్సిన, అంటే ఇప్పటి వరకు కన్నప్ప సినిమాలో ఒక నెగిటివిటీ తీసుకొచ్చింది. ఇప్పటివరకు నెగిటివిటీ, ట్రోల్స్ అన్నీ వచ్చినాయి. కానీ ఈ పాట రిలీజ్ కాగానే ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అబ్బా ఏముందిరా పాట, ట్రెండింగ్లోకి వచ్చేసింది, వైరల్ అయిపోయింది, రీల్స్ చేస్తున్నారు, మస్తు హిట్ అయింది. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పటి వరకు మన కన్నప్ప అంటే గుర్తొచ్చేది కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప సినిమాలో ఒక పాట ఉంటుంది. అదేం పాట? శివ శివ శంకర అనే పాట ఉంటుంది. ఆ పాట ఆ సినిమాలో ఎంత వైబ్స్ తీసుకొచ్చిందో, కన్నప్ప సినిమాలో, విష్ణు గారి కన్నప్ప సినిమాలో కూడా అంతే వైబు ఈ పాట తీసుకొచ్చిందని చెప్పాలి. అంటే ఒక్కసారి నెగిటివిటీ అంతా తీసి పడేసి మొత్తం పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది. అంటే ఇంకా థియేటర్కి పోవాల్సిందే, ఈ పాట కోసమన్నా పోవాల్సిందే అనేటట్టు ఈ పాట మస్తు అనిపించింది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్లో ప్రభాస్ రివీల్ అయిన షాట్ కూడా ఒకటి మస్తు అనిపించింది. అంటే చాలా బాగా నచ్చింది. ఇక లాభం లేదు, టికెట్ దిగాల్సిందే, సినిమా చూడాల్సిందే అన్నట్టు అయిపోయిందనమాట. అయితే మరి భయ్యా నీకేమనిపించింది పాటలు? ఆ పాయింట్ చెప్పు. అంటే ఇక ఆ పాయింట్ మీదకి వస్తే ఏంటంటే, ఇప్పుడు విష్ణు గారి ఆ పాటలు, శివ శివ శంకర సాంబ శివ శంకర పాటలు, విష్ణు గారు ఒక షాట్లో చేతులు ఇలా పెట్టుకొని నోటి ద్వారా అభిషేకం చేస్తాడు. మంచిగా ఉంది కదా భయ్య, అది శివభక్తి. మరి అక్కడ భక్త కన్నప్పలో మన కృష్ణంరాజు గారు కూడా అట్లే నోటి ద్వారా అభిషేకం చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ అక్కడ ఎంత హిట్ అయిందో అదే తీసుకొచ్చి ఇక్కడ చేశారా, నోటి ద్వారా అభిషేకం చేయాలని. అక్కడ బాగా హిట్ అయింది కాబట్టి, అంటే జనాలు బాగా ఆదరించారు కాబట్టి అదే పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ చేసిర్రా అని మనకు అనిపించింది. కాకపోతే పాయింట్ ఏంటంటే, చేతులు అనేది ఇలా పెట్టుకున్నాడు. ఇది నోట్ చేసుకోండి, చేతులు ఇలా పెట్టుకోవడం అంటే ఖాళీగా ఉన్నాయి చేతులు. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ షాట్ ఏం పడుతుంది అంటే, ఇదే పాటలో దుప్పి మాంసం పెడతాడు. ఆ లైన్ లిరిక్లో కూడా ఉంది, దుప్పి మాంసం తెచ్చానయ్యా శివయ్య నీకోసం అన్నట్టు ఒక లిరిక్ ఉంటుంది. కానీ మట్టి పాత్రలో చూపిస్తాడు. మట్టి పాత్ర అంటే పాత్ర ఉన్నట్టే కదా, మట్టి పాత్రలు ఉన్నాయి. లింగం చుట్టూ దీపాంతరాలు కూడా ఉంటాయి, అవి కూడా పాత్రలే. సరే నూనె పోస్తారు కదా, అందులో మళ్ళీ నూనె అంటుకుంటుందో లేదో అని అందులో నీళ్లు తీసుకురాలేదు అనుకుందాం. మట్టి పాత్ర తీసుకొస్తాడు. మట్టి పాత్ర తీసుకురావడం వల్ల మరి అక్కడ మట్టి పాత్ర అనేది నీకు దుప్పి మాంసం పెట్టడానికి ఉన్నప్పుడు నీళ్ళు కూడా తీసుకొచ్చి అభిషేకం చేయొచ్చు కదా అనేది నాకు ఒకటి చిన్నగా, అంటే అన్నం తింటుంటే పంటి కింద రాయలాగా అనిపించింది. దీన్ని జస్టిఫికేషన్ చేయగలిగేలా ఉండాలని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు కృష్ణంరాజు గారి పాట చూసినట్టయితే భక్త కన్నప్పలో అక్కడ మారేడు దళములు ఏరేరితేనా శంకర అనుకుంటూ పాట ఉంటుంది. అంటే ఆకులు ఏరుతుంటాడు, దాన్ని మోదుగాకుల్లో ఈ చేతిలో పట్టుకొస్తుంటాడు. మోదుగాకుల్లో మారేడాకులు, మోదుగ పూలు ఒక చేతిలో తీసుకొస్తాడు, పువ్వులు ఫలాలు అన్నీ ఒక చేతిలో తీసుకొస్తాడు. ఆ పాటలోనే దారి పొంటి పోతుంటే ఆయనకి దుప్పి కనబడుతుంది. దుప్పి కనబడుతూనే బాణం తీసుకుంటాడు, వేస్తాడు. ఆ బాణంతోనే మొత్తం చర్మం అంతా ఒలిచేసి దుప్పి మాంసాన్ని తీసుకొని ఇంకో చేతిలో పట్టుకొస్తాడు. నోట్ దిస్, ఇక్కడ రెండు చేతులు కూడా ఫుల్ ఉన్నాయి, అంటే రెండు చేతులు ఖాళీ లేవన్నమాట. అందుకే ఈ పాట అయిపోతుంటే కృష్ణంరాజు గారు లాస్ట్ షాట్లో, ఈ పాట ఎండ్ అవుతుంటే ఈ రెండు కింద పెట్టి, అంటే ఆ నది ఒడ్డున పెట్టి నదిలోకి దిగి చేతుల్లో నీళ్లు పోసేసుకుని తర్వాత నోట్లో నీళ్లు తీసుకుని కట్ చేస్తే శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఇదివరకు ఉన్నటువంటి పువ్వులు ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని కాలి ద్వారా అంటాడు. అదే భక్తి అయినది. భక్త కన్నప్ప అంటేనే అదే భక్తి. ఇంకా శివుడి భక్తి చేయడంలో ఆయన ఆలోచించడు, వెనక ముందు ఆలోచించడు అన్నట్టు. సో అవన్నీ తీసేసి, కాలు ద్వారా తీసేసి నోటి ద్వారా అభిషేకం చేసి ఆ తర్వాత నైవేద్యము, పువ్వులు, పండ్లు సమర్పించుకుంటాడు. ఇక్కడ ఏంటంటే నా పాయింట్, మరి అక్కడ ఆ సినిమాలో మట్టి పాత్రలు లేవా, బిందెలు లేవా అంటే ఉన్నాయి. సినిమా మొత్తం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసిన. అంటే ఈ పాయింట్ చెప్పడం కూడా కరెక్టా కాదా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా ఫస్ట్. ఈ సినిమా చూసినప్పటి నుంచి అదొకటి, ఈ పాట శివ శివ శంకర సాంబ శివ శంకర పాట చూసినప్పటి నుంచి ఇది చెప్పాలి, వ్యాలిడ్ అనిపిస్తుంది అని నాకు నేనే క్వశ్చన్ చేసుకొని భక్త కన్నప్ప ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసిన. మొత్తం పాట అంతా చూసిన, శివ శివ శంకర అనే పాట. అందులో చూసేసరికి నాకు అక్కడ సినిమాల్లో కూడా అక్కడ కోయదొరలు గుడిసెల్లో వాళ్ళు కూడా బిందెలు ఉంటాయి, అన్ని మట్టి పాత్రలు ఉంటాయి, అన్నీ ఉంటాయి.
కానీ ఇక్కడ నా పాయింట్ మట్టి పాత్రలు కాదు, అది కాదు. ఈ సినిమాలో ఈ పాట వరకు నోటితో అభిషేకం చేసుడు కృష్ణంరాజు గారి చేతులు ఖాళీ లేవు. సో ఇక్కడ విష్ణు గారి సినిమా కన్నప్పకు వచ్చేసరికి చేతులు ఖాళీ ఉంటాయి. చేతులు ఈ 2 చేతులు కూడా ఛాతీ దగ్గర పెట్టుకుని అభిషేకం చేస్తుంటాడు. అంటే జస్టిఫికేషన్ చేసి ఉండగలిగితే బాగున్ను అనిపించింది. మొత్తం సినిమా పాట నాకు ఎలాంటి నెగిటివిటీ లేదు. చాలా బాగుంది పాట, చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. లిరిక్స్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ. అక్కడ ఏంటి దారంట పోతుంటే ప్రతి కొమ్మ త్రిశూలమే, ఆకాశం వైపు చూస్తుంటే ప్రతి మబ్బు నీనామమే, ఇలాంటి లైన్స్ అనేవి చాలా మంచిగా అనిపించినాయి. కాకపోతే ఇది ఒక్కటి, మట్టి పాత్రలు ఉన్నప్పుడు అభిషేకం చేయొచ్చు కదా, నీళ్ళు అందులోంచి తేవచ్చు కదా, క్లారిటీగా చూపించుంటే బాగుండేది అని అన్నట్టు అనిపించింది. వండుతాడు, దుప్పి మాంసం తీసుకొస్తాడు, ఇస్తాడు, భక్తి కనిపిస్తుంది. కాకపోతే ఈ డైరెక్టర్ గారు కానీ ఆ కథ వాళ్ళు టీం మొత్తం కూడా దీని మీద చిన్న వర్క్ చేసి ఉంటే బాగుండని నా పాయింట్ అనమాట. భయ్ ఆ సినిమా లాగా చూడు, ఎందుకు ఇవన్నీ అని మీరు నన్ను అడగొచ్చు. నిజమే, నేను సినిమా అభిమానినే, నేను సినిమా ఫీల్డ్లో ఉన్నా, నేను 12 ఏళ్ళుగా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నా సినిమాకి సంబంధించి. కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టరే ఫలానా సినిమాలో ఫలానా షాట్లో ఫలానా సీన్లో చిరంజీవి గారు గ్రీన్ షర్ట్లో సిగరెట్ తాగే విధానం నాకు బాగా ఇష్టము అని చెప్పడం, అంటే సినిమా అలాగా చూసుంటే ఆ పాయింట్ని సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టరు నోట్ చేసుకునే కాదు. కొందరికి ఇన్స్పిరేషన్లా ఉంటాయి కొన్ని షార్ట్స్ కానీ, కొన్ని డైరెక్షన్ పాయింట్స్ కానీ. ఏ ఫ్రేమ్ పెట్టాలన్నా దాన్ని ఎంతగా ఆలోచించి ఒక డైరెక్టర్ ఫ్రేమ్ పెడతాడు, ఎంతగా ఆలోచించి ప్రాపర్టీస్ పెడతాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ చెప్పే మాటల్లో. ఏ సినిమాలో ఏ షాట్లో చిరంజీవి గారు కోపంగా పెట్టిన ఎక్స్ప్రెషన్ని తన ఆఫీస్లో వాల్ ఫ్రేమ్ పెట్టుకున్నాడు అనేది, అంటే ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్కి కానీ ఆడియన్స్కి కానీ చాలా నీట్గా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే వాలిడ్ పాయింట్ అనేది ఉండాలి అనేది నా ఉద్దేశం. ఫ్రేమ్లో బ్యూటీ ఉండాలి, ఫ్రేమ్లో జస్టిఫికేషన్ ఉండాలి, ఒక అందం ఉండాలి. అండ్ ఆ సినిమాకి సంబంధించి ఏం చెప్తుంది అనేది చూసుకోగలిగితే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. సో అంటే నేటివిటీకి కూడా కొంచెం దూరమైనట్టు అనిపించింది ఈ భక్త కన్నప్ప సినిమా. చూడాలి, ఇక సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం, అంతా మంచి జరగాలని కోరుకుందాం. అండ్ ఈ పాయింట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందు చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.